అమ్మలా మాట్లాడకపోయుంటే ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అయ్యేది కాదు. మీరు స్టార్ట్ చేసిన కంపెనీ అర్ధాంతరంగా ఆగిపోయేది. అవును మావయ్య, కష్టం విలువ తెలిసిన వాళ్ళకి, డబ్బు మీద ఇష్టం పెంచుకున్న వాళ్ళకి తేడా ఏంటో అత్తయ్య ఈరోజు నిరూపించారు. ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధొస్తే బాగుపడతారు, లేకపోతే జీవితంలో ఎదగలేనంత లోతుకి పడిపోతారు. కష్టాల్లో ఉంటే శత్రువుకైనా సాయం చేయాలని మీరే చెప్తారు కదా నాన్న. అలాంటిది అమ్మ అన్నయ్య కోసం ఆలోచిస్తే కోపమందుకు? ఒకవైపు మీ మాట, ఇంకోవైపు కంపెనీ, ఎటూ తేల్చుకోలేక అమ్మ చాలా స్ట్రగుల్ అయింది. అమ్మ ఏం చేసినా మన మంచికే అని ఎన్నోసార్లు నాతో అన్నారు. అలాంటిది మీరే కోప్పడితే అమ్మ తట్టుకోగలదా చెప్పండి? ఒకసారి వెళ్ళి మాట్లాడండి మావయ్య. అత్తయ్య మీరు సంతోషంగా ఉంటేనే మాకు బలం, లేకపోతే ఇల్లంతా ఏదో బోసిపోయినట్టుంటుంది. ప్లీజ్ మావయ్య, వెళ్ళి మాట్లాడండి. మీ అత్తయ్య ఎక్కడుంది? నా మీద కోపంగా ఉన్నారు కదా, మరేంటిలా వచ్చారు? నాన్నను ఓడించి ఈ అమ్మ గెలిచింది కదా, కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. లేదండి, నాన్నని ఓడించింది అమ్మే కదా, దానికి నేనే సారీ చెప్పాలి. అప్పుడు ఆ ఓటమి వెనుక నా కోపం ఉంది, నా మాట దాటి వెళ్ళావన్న ఆవేశం ఉంది. కానీ ఇప్పుడు భర్తగా నీ ముందు ఓడిపోవటం సంతోషంగా ఉంది. సారీ ఏమొద్దు. ఒక అమ్మగానే కాదు, అన్ని విషయాల్లో నీ అంత గొప్పగా పాజిటివ్గా నేనుండలేనేమో. కంపెనీ మనది కాదు కదా అనే ఆలోచన తప్ప, అది మన కష్టార్జితం, కలల రూపం అని కోపంలో గుర్తుకు రాలేదు. దానికి నష్టం జరిగితే మన ప్రాణం విలవల్లాడుతుందని ఆలోచించలేదు. నిన్ను అన్న ప్రతి మాటకి, నా కోపానికి రాత్రంతా బాధపడ్డాను. ఆవేశంగా కాకుండా ప్రేమగా నీతో మాట్లాడుంటే మనిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళమేమో అనిపించింది. సారీ కిరణ్మయ్యే. సంజయ్ కుంట్లు బాగోలేనప్పుడు మీకు చెప్పి వెళ్ళుంటే మన మధ్య మాటలు గొడవగా మారుండేవి కాదు. ఫ్యాక్టరీకి వెళ్లాలన్న నా నిర్ణయాన్ని కారణాలతో వివరించి ఒప్పించేదాన్ని. మాటలతో కాకపోయినా ఇప్పుడు చేతలతో ఒప్పించావు కదా, అందుకు నాకు హ్యాపీ. సర్లే, అయిందంతా మన మంచికే కదా, ఇక వదిలేస్తే. అవును, నేను నీ మీద అంత అరిచాను కదా, నీకు నా మీద కొంచెం కూడా కోపం రాలేదా? లేదండి, భయం వేసింది. ఈయనింతగా టెన్షన్ పడుతున్నారు, ఆరోగ్యం ఏమవుతుందో, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే ఎలారా భగవంతుడా అని భయపడుతూనే ఉన్నాను. భయం ఎందుకు? 10 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించారు కదా, కనీసం 5 ఏళ్లైనా వ్యాలిడిటీ ఉంటుంది. 5 ఏళ్లు కాదు, నిండు 100 ఏళ్ళు ఉంటుంది. నా కోపం నీటి మీద రాత, నీ మంచితనం రాయి మీద శాసనం. అమ్మా నాన్న ఇలా కలిసిపోతే చూడ్డానికి ఎంత బాగుంది కదా. ఎప్పుడూ ఇలాంటి హ్యాపీ మూమెంట్సే మనం కోరుకునేది. బొమ్మరిల్లు అంటే ఇదే కదా. అత్తయ్యకి మనుషుల మీదే కాదు,
నమ్మిన ప్రతి దాని మీద మమకారం పెంచుకుంటారని మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ రోజు స్ట్రైక్ ఆగిందంటే దానికి కారణం కేవలం అత్తయ్యే. అత్తయ్య మాట్లాడకపోయి ఉంటే యూనియన్ వాళ్ళు ఈ గొడవని ఇంకా పెద్దది చేసేవాళ్ళు. అమ్మ గొప్పతనం మనకు కాదు, ఆ సంజయ్కి మేఘనకి తెలియాలి. ఇంత జరిగిన తర్వాత తెలియకుండా ఎలా ఉంటుందండి? కాకపోతే జరిగిన మంచి వల్ల వాళ్ళల్లో మార్పు వస్తుందో రాదో అన్నదే అనుమానం. అనుమానం ఎందుకు? వాళ్ళు ఎప్పటికీ మారరు. మార్పుకి మంచికి దూరంగా బతికే మనుషులు కాబట్టే వాళ్ళకి మనకి మాటలు లేవు. ఇలా ఎంతకాలం ఉంటారో? దానికి నువ్వు నేను కాదు, కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు వాళ్ళకి మనకి మధ్య నిందలు అపార్థాలే రాయబారం చేస్తూ ఉంటాయి. రాయబారం అంటే గుర్తొచ్చింది, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటండి? అమ్మ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి, వర్కర్స్తో మాట్లాడడానికి కారణం నువ్వే కదా? ఆ, నేను అంటే పూర్తిగా నేను కాదు. నీ ప్రమేయం ఉందని ఒప్పుకుంటున్నావు. ఉమ్, నిన్న బావగారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి చూసి వర్కర్స్తో మాట్లాడమని సలహా ఇచ్చింది నేనే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కోపంగా ఉన్న మావయ్య గారిని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. మావయ్య గారికి వ్యతిరేకంగా అత్తయ్య గారు నిర్ణయం తీసుకోరు అనుకున్నాను, కానీ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయడంలో అత్తయ్య గారికి సాటి పోటీ ఎవరు ఉండరని నిరూపించారు. అమ్మ ఉషా, ఉషా, ఆ, సార్ మీరా? ఏమ్మా గుర్తున్నానా? ఆ, ఇలా ఇంటికి వచ్చారేంటండి? నువ్వు చెప్పిన టైంకి పాటలు ఇవ్వవు, అక్కడ మా మ్యూజిక్ డైరెక్టర్ డేట్లు కుదరవు. నువ్వు ఎప్పుడు పాటలు రాసిస్తావు, నేను ఎప్పుడు రికార్డింగ్ పెట్టుకోవాలి? ఉషా ఎవరు? మీరేంటి సార్ ఇక్కడ? మీ ఆవిడ పాటలు రాస్తానని ఒప్పుకొని రాయకుండా లేట్ చేస్తున్నారు. తను పాటలు రాయడం ఏంటండి? ఓ, ఇది వరకు ఎప్పుడో కమిట్ అయిన మూవీనా? ఎప్పుడో ఏంటండి, 10 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. ఆల్రెడీ కొన్ని పాటలు కూడా రాసిచ్చారు. మిగిలిన పాటల కోసం ఫోన్లు అడుగుతుంటే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఆయన చెప్పేది నిజమా ఉషా? నువ్వు పాటలు రాస్తున్నావా? ఆ, అది ఏంటి సార్ మీరు జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంటే ఇంకా డౌట్ పడుతున్నారు? అర్జెంటుగా 10 లక్షలు కావాలంటే ఇచ్చాను. డబ్బులు ఇచ్చినంత వేగంగా పాటలు వస్తాయని చెప్పి ఇప్పుడు లేట్ చేయడం న్యాయమా చెప్పండి? న్యాయం కాదు, నేరం.